హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో మీ ఆదర మనలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మా గార్డెన్లో నేను పెట్టినటువంటి విత్తనాలు కానీ తర్వాత పెట్టినటువంటి మొక్కలు ఏ స్టేజ్లో ఉన్నాయి, చాలా రీసెంట్గా పెట్టాను కదా, కానీ మంచి గ్రోత్ అయితే ఉందండి. అదంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మంచి విత్తనాల కోసం, అలాగే హెర్బల్ ప్రోడక్ట్స్ కోసం, మా దగ్గర దొరికే వాటి కోసం మీరు ఒకసారి నేను వీటి గురించి చెప్తాను. మా దగ్గర దొరికే భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. 18 హెర్బ్స్తో తయారు చేసింది, చాలా బాగుంటుంది. ఇది మనం కొత్తగా తయారు చేసింది కాదు. భృంగరాజ్ అంటే కేశాలకు రారాజు అంటారు. అమ్మమ్మల కాలం నుంచి తయారు చేస్తున్నటువంటి సీక్రెట్ ఆయిల్ అనమాట. సో ఇది మా దగ్గర అవైలబుల్గా ఉంది. అలాగే రోజ్మేరీ హెయిర్ ఆయిల్ ఉంది, అలాగే ఆనియన్ హెయిర్ ఆయిల్ ఉంది. ఓకే, సో రోజ్మేరీ ఏంటంటే హెయిర్ గ్రోత్ కోసం ఎక్కువగా యూస్ చేస్తారు, జుట్టు రాలిపోయిన తర్వాత. ఆనియన్ వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం యూస్ చేస్తారు. ఇందులో సల్ఫర్ ఉంటుంది. వాటితో పాటు హెన్నా ఇండిగో, అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు బ్లాక్ హెయిర్ కోసము హెన్నా ఇండిగో యూస్ చేస్తారండి. అంటే మనం డై వేసుకోకుండా హెన్నా అండ్ ఇండిగో సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ కూడా నేను మీకు చెప్తాను. ఇవి కావాలంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే వాటితో పాటు రోజ్మేరీ హెయిర్ స్ప్రే ఉందండి. జస్ట్ ఇది ఆర్క్ అంటారు, అంటే రోజ్మేరీ వాటర్ అనమాట. సో దీన్ని జస్ట్ మనం ఇలాగా స్ప్రే చేసుకోవచ్చు జుట్టుకి. చక్కగా హెయిర్ అనేది చాలా చక్కగా గ్రో అవుతుంది. ఓకే, అండ్ దీంతో పాటు మా దగ్గర రోజ్మేరీ షాంపూ కూడా ఉంది. అలాగే ఇది వచ్చేసి మనకు మునగాకు, మొరింగా, ఇంకా కొన్ని హెర్బ్స్తో తయారు చేసినటువంటి హెయిర్ ప్రోటీన్ మాస్క్ అనమాట. ఇది పెరుగు మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనం మైల్డ్ షాంపూ తోటి హెడ్ బాత్ చేసుకోవచ్చు. అండ్ వింటర్ కేర్ అండి, లిప్ బామ్ కూడా ఉంది. కోకోనట్ ఆయిల్తో, ప్యూర్ కోకోనట్ ఆయిల్తో తయారు చేసింది, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఇది కూడా చాలా బాగుంటుంది, లిప్ కేర్. ఓకే, ఈ ప్రోడక్ట్స్ అన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే మా దగ్గర ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి. తెలుసు కదా మీకు, బనానా జీవామృతము, అలాగే గిర్కౌ పంచగవ్య, అలాగే ఎన్పీకే మిక్స్, బనానా మిక్స్, అండ్ తర్వాత ఆర్గానిక్ వెజ్ బోన్ మిల్, ఇలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయి. మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఇవి కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియోస్. ఫస్ట్ మనము మా గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయో నేను మీకు ఒక ఓవర్వ్యూ అంటే ఒకసారి చూపిస్తాను. తర్వాత నేను ఏం ఫర్టిలైజర్ ఇస్తున్నానో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. చెల్లు నాతో పాటు రండి. రోజ్ ఫ్లవర్స్ అయితే సూపర్గా వస్తున్నాయండి గార్డెన్లో. అసలు ఇలా వెళ్తున్నాయి, ఇలా వస్తున్నాయి, ఎంత ముచ్చటగా ఉందో. ఇది కాశ్మీరీ రోజు, మీరు కూడా పెంచుకోవచ్చు. మీరు అడిగితే చెప్తారు నర్సరీ వాళ్ళు. ఇలాంటి మొక్క తెచ్చుకోండి. చూడండి, ఇలా మనకు ఇలా ఫ్లవర్స్ అయిపోగానే మళ్ళీ ఫ్లవర్స్ బంచెస్ ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి. ఎవ్రీడే ఫ్లవర్స్ వస్తున్నాయండి. మళ్ళీ చూడండి మొగ్గలు వస్తున్నాయి. అలాగే మళ్ళీ ఇలా ఫ్రెష్గా ఆకులు కూడా రావాలి. మీరు చూడండి ఈ కలర్లో వస్తాయి అన్నమాట. ఇలా లైట్ రెడ్డిష్ కలర్లో వస్తాయండి ఆకులు. అండ్ మళ్ళీ చక్కగా మొగ్గలు వస్తున్నాయి. ఎంత ముచ్చటగా ఉందో అసలు. రోజా మొక్కను చూస్తే గార్డెన్లోకి రాగానే చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ చాలా రోజెస్ పెంచుకోవాలనిపిస్తుంది నాకైతే. చలో మనం అలాగే ఇదిగోండి ముద్ద శంకు పూలు, ఇంకా ఇది ఓపెన్ అవ్వలేదు, ఇచ్చుకోలేదు, కానీ చాలా 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 ఫ్లవర్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా. ఇది కూడా ఒక చిన్న కుండీలో పెంచుకుంటున్నటువంటి మొక్కనే, చాలా ముద్దుగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. నేను గార్డెన్లో పెట్టుకున్న మొక్కలు చూసారా, ఇది టమాటాలు ఎంత చక్కగా వచ్చాయి. మనం మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి, ఇలా పెట్టగానే ఇలా పెద్దగా అవుతాయి. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోండి, ఇవి ఏ స్టేజ్లో ఉన్నాయో. నేను జస్ట్ చూపిస్తున్నాను. ఇవన్నీ టమాటా మొక్కలు. ఈ మధ్య రీసెంట్గా నేను ఆల్ టైమ్ చిక్కుడు, తర్వాత చెట్టు చిక్కుడు ఇవన్నీ వేసుకున్నానండి. ఇవన్నీ కూడా చక్కగా మొలకలు అయితే వచ్చేసాయి. వీటన్నిటికీ ఇప్పుడు నేను ఫెర్టిలైజర్ ఇవ్వాలి. సో ఈ రో మొత్తం ఇదిగోండి, మొత్తం కొత్తగా స్టార్ట్ చేశాను గార్డెన్ని. ఇంతకుముందు ఎలా అయితే వచ్చాయో అలా చక్కగా మళ్ళీ పండించడానికి స్టార్ట్ చేశాను. చక్కగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా టమాటా మొక్కలు. అండ్ ఇక్కడ వంగ మొక్కలు చూసుకుంటే కనుక మనము ఇవి కూడా చక్కగా చూడండి ఎంత చక్కగా వచ్చాయో, అన్నీ మొలకెత్తాయి. ఈ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి మనము కొద్దిగా ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ కూడా వంగ మొక్కలే. ఇంకా మీరు అటువైపు చూసుకుంటే కనుక బెండ కూడా చక్కగానే వచ్చింది. కొంచెం మనం ఇంకా నేను పెద్ద మొక్కలు అంటే బీరకాయ మొక్కలు కూడా వేసాను కదా, బీరకాయ చూడండి ఈ స్టేజ్లో ఉన్నాయండి, అల్లుకుపోతున్నాయి. వీటికి కూడా నేను ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఇవి చలికి కొద్దిగా ఇట్లా ముడత రోగం వచ్చేస్తుంది కదా, కొద్దిగా ఇట్లా ఉన్నాయి. బట్ అయినా కూడా మళ్ళీ కొన్ని సీడ్స్ కూడా వేసి పెట్టాను. ఇదిగోండి ఇక్కడ కూడా విత్తనాలు అయితే వేసాను. వేసినంత వరకు అయితే విత్తనాలు మొలకెత్తాయండి. ఇప్పుడు వీటికి నేను ఫర్టిలైజర్ అయితే ఇస్తాను. ఇక్కడైతే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలాంటివి పెట్టాను. ఇవి కూడా భలే హెల్దీగా పెరుగుతున్నాయండి. ఇదిగోండి కుండీలో ఎంత చక్కగా వస్తున్నాయో. ఇదిగోండి ఇక్కడ ఒక 3 అట్లా పెట్టామన్నమాట.
సో ఇవి వచ్చి వంగ మొక్కలు, 2 వంగ మొక్కలు ఇలా. సో ఈ స్టేజ్లో అయితే ఉంది. అండ్ నేను వేసుకున్న విత్తనాలన్నీ కూడా చక్కగా మొలకెత్తాయి. ఇవి వచ్చేసి క్యాప్సికము, ఓకే. అండ్ ఇక్కడ గోంగూర ఇంకా పాదులు వేసాను దీంట్లో, ఈ కంటైనర్లో మీరు చూడొచ్చు. ఈరోజు అయితే నేను ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను అండి, ఎందుకంటే కొంచెం మొక్కలు గ్రోత్ అయ్యేటప్పుడు మనము కొద్దిగా మంచి గ్రోత్ కోసం బలం ఇవ్వాలన్నమాట. సో నేను ఈరోజు ప్లాంట్ గ్రోత్ NPK మిక్స్ మన దగ్గర దొరికేదే అది తీసుకొచ్చాను. అది కొద్దిగా ఒక 3 నుంచి 4 స్పూన్లు వేసానండి. అలాగే తెలుసు కదా మీకు బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇందులో పొటాషియం ఇవన్నీ రిచ్గా ఉంటాయి కాబట్టి మొక్కకి ఫ్లవర్స్ కానీ అన్నీ బాగా వస్తాయి అన్నమాట. సో ఇది కూడా ఒక 2 స్పూన్లు వేసాను. అండ్ 3 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఇది ఆర్గానిక్ వెజ్ బోన్ మీల్ అనమాట. సో ఇదేంటంటే ఫ్లవర్స్ కానీ తర్వాత ఆకులు కానీ మంచి స్ట్రక్చర్, అంటే దాని యొక్క స్కెలిటన్ బ్యాక్ ఎండ్లో చక్కగా హెల్దీగా పెరగడానికి మనం బోన్ మీల్ ఇస్తాము. ఇది ఆర్గానిక్ వెజ్ బోన్ మీల్ అండి. ఇలా ఎలాంటి కెమికల్తో కలిపినటువంటి మిశ్రమం అయితే ఉండదు. అండ్ ఇది పంచగవ్య జీవామృతం తెలుసు కదా, ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు వీటితో తయారు చేసింది. ఇది కూడా ఒక 3 స్పూన్లు అయితే 3 to 4 క్యాప్స్ వేస్తున్నాను. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేస్తానండి. యాక్చువల్గా ఓవర్ నైట్ సోకింగ్ చేస్తే మస్తు రిజల్ట్స్ వస్తాయి. నేనేంటంటే ఇప్పుడు డైరెక్ట్గానే ఇస్తున్నాను. 3 లీటర్స్ వాటర్లో నేను అన్నీ 3 స్పూన్స్ వేసుకున్నాను. అప్రాక్సిమేట్గా వేసుకుంటే సరిపోతుంది. వీటిని డైరెక్ట్గా మనము ఇలా తీసుకొని మొక్క మొదల్లో పోసేద్దాం. అన్నిటికీ ఫ్లవర్ ప్లాంట్స్కి కానీ చూడండి ఎలా ఉందో. సో చక్కగా ఇలా చూడండి, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇలా తయారవుతుంది. దీన్ని మనము అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఫ్లవర్ ప్లాంట్స్కి ఇస్తే మీరు చూస్తున్నారు కదా, మా రోజ్ ప్లాంట్ ఎంత విపరీతంగా వస్తున్నాయో ఫ్లవర్స్, చక్కగా అయిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, ఫ్రెష్గా వస్తున్నాయి. ఇలా మొగ్గలు వస్తున్నాయి, ఆకులు ఫ్రెష్గా వస్తున్నాయి. సో ఇలా కలర్ కూడా చాలా చక్కగా మంచి పింక్ కలర్ వస్తుంది చూసారా. ఇలా రావాలంటే మనము మంచి పోషకాలు అయితే మొక్కలకి ఇవ్వాలి. ఎంత హ్యాపీ అవుతాయో. సో ఇలా ఒక గ్లాసు, అలాగే ఈ చిన్న కుండీల్లో నాకు ఇలా పండ్లు వస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. సో ఇది చూడండి ఎంత చక్కగా, చాలా రోజుల నుంచి ఉన్న మొక్క ఇది. సో దీనికి కూడా ఇచ్చాను. అండ్ మనం కూరగాయ మొక్కలకి ఇద్దాం. సో టమాటా మొక్కలు అండి, చెప్పాను కదా చాలా మంచి గ్రోత్ అయితే ఉంది. ఇప్పుడు బలం ఇస్తే కనుక ఇంకొక 1 వీక్లోనే ఇవి చాలా ఇంత హైట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వీక్లో క్రాప్ కూడా వస్తుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి, ఇగోండి ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయాయి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఫ్రూట్స్ వచ్చేస్తాయి. సో టమాటాలు త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం ఫుడ్ పెడితే అవి కూడా చక్కగా వచ్చేస్తాయి. చూడండి, మొక్క దగ్గరే పోస్తున్నాను నేను. మొక్క వేర్ల దగ్గరే మనం ఇలా కలుపుకొని వాటర్లోనే కలిపి ఇవ్వాలండి ఈ ఫర్టిలైజర్. అప్పుడే మంచి రిజల్ట్స్ అయితే మనం తీసుకోవచ్చు. కొంతమంది డైరెక్ట్గా పౌడర్ లాగా వేయచ్చు అంటారు. పౌడర్ లాగా వేస్తే మీకు అంత బెనిఫిట్స్ ఉండవు. ఇలా మనం వాటర్లో కలిపి ఇవి వచ్చేసి వంగ మొక్కలు. ఇవి కూడా చాలా చక్కగా పెరుగుతున్నాయి. మనం ఇంకొక 1 వీక్లో మంచి గ్రోత్ అయితే చూసుకోవచ్చు. మనం ఫర్టిలైజర్ ఇస్తూనే కదండి మొక్కలకి, ఏమి ఇవ్వకుండా వట్టి వాటర్ తోటి పెరుగుతాయి అని చెప్తూ ఉంటారు కనుక కొన్నిసార్లు మనం కూడా పోషకాలు మనకు కూడా అవసరమే. మనకి ఎలా అవసరమో మొక్కలకు కూడా అంతే అవసరం. చక్కగా పెరగాలంటే మనం ఇలాగా వీటికి కావాల్సినటువంటి పోషకాలు అయితే అందించాలి. మొక్క మొదట్లో కొంచెం 1/2 గ్లాస్ ఇచ్చినా చాలు. వీక్లీ వన్స్ ఇలా నేను రిపీట్ చేస్తాను. అప్పుడు అవి ఇంకేమి ఇవ్వనండి. ఈ వీక్ అంతా కూడా జస్ట్ మట్టి ఒకసారి పైన ఇట్లా తవ్వడం కానీ అండ్ వాటరింగ్ ఇవ్వడం కానీ, అది కూడా వాటర్ కూడా చూసుకొని వాటి లోపల తేమ లేకపోతేనే వాటర్ ఇవ్వాలి. మీరు అన్నెసెసరీగా బురదగా వాటర్ ఎవ్రీడే ఇస్తే కూడా మొక్కలు చనిపోతాయి. అందులో చలికాలం కదా, మీరు ఈవినింగ్ టైంలో వాటర్ ఇవ్వద్దు. కొద్దిగా ఎండ వచ్చిన తర్వాతనే వాటరింగ్ అవి ఇవ్వాలి. ఓకే. అండ్ మా యొక్క చూపించాను కదా క్యాబేజీ, కాలీఫ్లవర్, వాటికి కూడా ఇచ్చేద్దాము. క్యాబేజీ, కాలీఫ్లవర్ చాలా చక్కగా వస్తాయి. మీరు పెంచుకుంటే కనుక హెల్తీగా పెరుగుతాయండి. చక్కగా ఇలా మొక్క మొదట్లో పోస్తే సరిపోతుంది. ఓకే.
సో ఇలా నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మొత్తం ఇప్పుడు అన్ని మొక్కలకు ఇచ్చేస్తాను. సో ఇదనమాట సింపుల్ వీడియో. నేను ఎలా పెంచుతున్నాను, ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను, వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంది అన్నీ కూడా ప్రతి వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. మీకు ఈ ఫెర్టిలైజర్స్ కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలామంది కస్టమర్స్ ఉన్నారు మా దగ్గర తీసుకునే వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఎప్పుడు కూడా మాకు రిపీటెడ్గా ఆర్డర్స్ పెడుతూనే ఉంటారండి. కొత్త వాళ్ళు ఎవరైనా కావాలంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేము డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఓకే, మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీక్లో మా మొక్కలు ఎలా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వీక్ ఏం ఫెర్టిలైజర్ ఇస్తానో నేను మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేజన సుఖినో భవంతు.